వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు మనం బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే ఫన్ డే మనందరికీ తెలిసిందే. కాకపోతే ఫన్ డే తో పాటుగా ఒకరిని హౌస్ లో నుండి బయటకు పంపిస్తారు. నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో అదే 100% మనం ఎవరి పేరైతే చెప్పామో అతనే వెళ్ళిపోయాడు. అంటే మన రివ్యూ కరెక్ట్ గా వెళ్తుందని రకంగా అర్థం. అయితే ఈ రోజు ఏం జరిగింది, అసలు అతను వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక బిగ్ బాస్ ను ఫాలో అవుతుంటే ప్రతిరోజు బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అలా. సండే అంటేనే మనకు మామూలుగా ఫండే ఫండే. సాటర్డేనే మొత్తం షౌటింగ్ వాళ్ళని తాట తీయడము, ఉతికి ఆరేయడము, ఇంకా చేయడము జరుగుతుంది. నాగార్జున గారు కోపం వచ్చింది, ఉతికి ఆరేసేసారు. సండే రోజు మాత్రం వాళ్ళని కొంచెం నవ్వించి కవ్వించి లాస్ట్ కి ఒకరిని బయటికి పంపించి మొత్తం తమ గేమ్ ని ఆ రోజు చేసి మళ్ళా తెల్లారి మళ్ళా నామినేషన్స్ తో మొదలు పెట్టి కొట్లాటల నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వీకెండ్ లో మళ్ళా కొన్ని తిట్లు దండకాల చేసి మళ్ళీ కంటిన్యూ. సో ఈ రోజు ఎపిసోడ్ మనం తీసుకుంటే స్టార్టింగ్ నుంచి అంటే నిన్న ఎవరిని సేవ్ చేయలేదు. ఉన్న 8 మంది లిస్ట్ లోనే ఉన్నారు. 8 మందిలో ఈ రోజు ఫస్ట్ ఓపెనింగ్ ఇద్దరిని సేవ్ చేశాడు. మళ్ళీ సీతను ప్రేరణ. తర్వాత చిన్న గేమ్ ఒకటి ఆడిపించాడు, ఏది లవ్ అండ్ సెట్ అండ్ కట్ అని చెప్పేసి లవ్ మార్క్ ఇచ్చే సేపు లేదంటే కట్ అని. అందులో కొద్దిసేపు అయిపోయినాక మళ్ళా ఒకరిని సేవ్ చేశాడు. అక్కడ సేవ్ చేసిన దాంట్లోనేమో నైనిక. మళ్ళా తర్వాత మళ్ళీ ఇంకోటి గేమ్, ఫన్ గేమ్ పెట్టేసి ఆ ఫన్ గేమ్ వచ్చేసేమో ఫొటోస్ అన్ని షెఫిలింగ్ కట్స్ ఉంటాయని ఫ్రేమింగ్ చేసేసి సాంగ్స్ పాటలు పాడేది అగైన్. ఆ తర్వాత ఆ గేమ్ మధ్యలో మళ్ళీ ఒకరిని సేవ్ చేశాడు, మణికంఠ సేవ్ అయిపోతాడు. ఇంకా అప్పటికి 4 సేఫ్ అయ్యారు, ఇంకో 4 ఉన్నారు. గేమ్ కంటిన్యూ చేసి గేమ్ కంప్లీట్ అయినాక మళ్ళీ అగైన్ ఇద్దరిని సేవ్ చేశాడు, విష్ణుప్రియ అండ్ అశ్విని. ఇక నామినేషన్స్ లో ఫైనల్ గా నిలిచింది ఇద్దరు, అభయ్ అండ్ పృథ్వీరాజ్. అభయ్ అండ్ పృథ్వీరాజ్ అనే దాంట్లో ఇక ఒక్కరిగా చెప్పుకోవాలంటే మళ్ళీ దాని తర్వాత చిన్న గేమ్ పెట్టాడు అనుకో. ఆ తర్వాత ఏమైందంటే ఆ ఫన్ గేమ్ నుంచి పక్కన పెట్టేసి అభయ్కి అయితే మొదటి నుంచి కూడా ఓ భయం అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ ఫేస్ లో కనిపిస్తూనే ఉంది కంప్లీట్ గా. సో ఫైనల్ గా ఏమైందంటే ఆ గేమ్ తర్వాత మళ్ళీ అంటే ఆ యాక్టివిటీ తర్వాత అంటే బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడిపించాడు. ఆ గేమ్ తర్వాత దెన్ ఒక యాక్టివిటీ రూమ్ లో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇద్దరిని పెడితే లైట్స్ అన్నట్టు రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ ఎవరు వస్తే వాళ్ళు విధంగా కామన్ అయింది. సో అక్కడ తీసుకోపోతే హీస్ డిసైడెడ్. నిజంగా చెప్పాలంటే అబ్బాయి కొంచెం తెలివి ఉన్నోడే కాబట్టి ముందే డిసైడ్ అయిపోయాడు హెల్మెట్ అవుతున్నానని. సో ఫైనల్ గా పృథ్వీ సేఫ్, అబ్బాయి హెల్మెట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చాడు. ఈ స్టేజ్ మీదకి వచ్చినాక చిన్న మనం కంటిన్యూ చేసుకుంటే అక్కడ మనకు జరిగిన ఇష్యూస్ ఏంటి, స్టేజ్ మీద పెద్దగా యాక్టివిటీ ఏం పెట్టకుండా తన ఏవి చూపించాడు. అగైన్ కంటిన్యూలో ఏం చేశాడంటే ఒక 3 బ్లాక్ రోజెస్ 3 రెడ్ రోజెస్ ఎవరికైనా షేర్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆ బ్లాక్ రోజెస్ కింద అడ్వైస్ కింద ఇచ్చాడు. ఇచ్చినది ఎవరికి, విష్ణుప్రియకు, మణికంఠకు అండ్ పృథ్వీరాజ్ కి. దెన్ రెడ్ రోజెస్ వచ్చేసి నిఖిల్ కి అండ్ సీతకి ఇస్తాడు. ఇంకా ఇంకోటి ఎవరికి ఇస్తున్నావు అని అంటే అది ఇద్దరికి ఇస్తానండి ఇవ్వచ్చు అని అడిగితే ఓకే చెప్తాడు. ఆ ఇద్దరు కూడా వచ్చేసరికి నబిల్ అండ్ సోనియా వాళ్ళకు కూడా ఇచ్చేసి వాళ్ళకు ఒక అడ్వైజింగ్ ఇస్తాడు. సరే ఈ అడ్వైస్ ఇవన్నీ తీసేస్తే క్యాజువలే కదా, బయటకు వెళ్తేప్పుడు బాగుండు, నువ్వు కొంచెం కోపం తగ్గించుకో, ఇవి కామన్ గానే ఉంటాయి కాబట్టి సో నువ్వు కాన్సన్ట్రేషన్ గేమ్ మీద పెట్టు, మధ్యలో దూరకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ చెప్పాను ఎవరికి ఏదనేది కాదు. ఇటువంటి చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. అసలు ఈ వారం అభయ్ వెళ్ళడానికి మెయిన్ కారణాలను మనం చూసుకుంటే మనం నిన్న కూడా మనం డిస్కస్ చేసాము. ఈ వారంలో కూడా అతను మాట్లాడే మాటల మీద మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. మన ఇచ్చిన రివ్యూలో కూడా మనం చెప్పాము. తన ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని ఎలిమిట్ కావడానికి పురుగు వెళ్ళిపోయింది. తను ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చాడో, ఒక నోటీస్ అంటే ఒక నోన్ పర్సన్ గా వచ్చాడు. వచ్చి నాకు చాలా ఉందిగా పాపులారిటీగా ఉంది కదా, నేను ఒక మంచి ఆర్టిస్ట్ ని, ఒక కమెడియన్ ని, ప్లస్ అది ఇది అని చెప్పేసి నేను ఏది చేసినా నేను పేరుగానే ఉంటున్నాను కదా అనుకున్నాను. కానీ తను వాడిన లాంగ్వేజ్ ఏదైతే ఒకటి కాదు 2 దగ్గర 20 నుండి 30 కట్స్ అవి కాకుండా అసలు మామూలుగా ఒక పాయింట్ లో కిచెన్ లో 2 గ్రూపులు చేసుకునేది కాదు, ఒకే గ్రూప్ చేసుకోవాలి. ఈచ్ గ్రూప్ కి
ఒక ముగ్గురు మాత్రమే పని చేయాల్సి వస్తుంది, కిచెన్ లో వండుకోవడానికి ముగ్గురు మాత్రం పని చేయాలి అని అంటే అసలు ముగ్గురు అనేది అంటే ఇంతమందికి ముగ్గురుతో ఎక్కడ వంట అవుతుంది, ఏం మాట్లాడుతుంది బిగ్ బాస్ తల ఉన్నదా లేదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎందుకు ఒక్కరు వండుతారండి 15 మందికి 20 మందికి? ఎందుకు మన ఇళ్లలో మరి అందరికీ అంటే ఒకరు వండుతారని అందరూ ఇల్లు మన కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి వండుకుంటున్నామా? సరే, ఇంటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళే వండితే, ఎదర్ మదరో లేకుంటే వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు వండితేనే మనం మిగతా వాళ్ళందరూ తింటారు, 10 మంది కూర్చొని తింటారు. ఇది అక్కడ అతను అందుకనే అతనికి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, అది ఓవర్ బిల్డప్ ఫస్ట్ వీక్ అతను ఉన్నట్టు సెకండ్ వీక్ నుంచి కట్ అవుతూ వచ్చాడు. అంతే. ఇంకొకటి కూడా కష్టపడే పైకి వచ్చాడు కానీ కాకపోతే అతనికి అరే నేను ఒక సెలబ్రిటీనే కదా, నేను మాట్లాడితే లేదా నేను బిగ్ బాస్ లో ఉండాలంటే నేను కొద్ది కాంట్రవర్సీగా ఉండాలి అని ఆ మెంటాలిటీతో ఉండడం కూడా అతనికి ఒక మైనస్. అంటే కాంట్రవర్సీగా లేడు, చేసి కాంట్రవర్సీగా కొంతమంది ఏంటంటే ఆ వీడియోలో అంటే మనం ఎక్కువ ఫుటేజ్ మనం బిగ్ బాస్ లో కనిపించాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తాం, కానీ ఇతను బిగ్ బాస్ కే ఆపోజిట్ గా వెళ్ళాడు. తను కాంట్రవర్సీ చేసుకోవాలనుకుంటే ఉన్న సభ్యుల మధ్యలో ఏదైనా ఉండి అక్కడే చేసుకోవాలి కానీ నువ్వు సభ్యులు అసలు గేమ్ ఎగ్ టాస్క్ నువ్వు చూస్తే అసలు ఎక్కడ ఆడాడు? ఇలా పడుకున్నాడు, వాళ్ళు వచ్చి ఎగ్స్ అన్ని దోచుకొని అంటే దొంగతనం చేస్తుంటే తీసుకో, ఇంకా కావాలంటే ఇంకా తీసుకో, ఏంటది టాస్క్ అంటే కేర్లెస్ లేదు. బెలూన్ టాస్క్ లో కూడా అతను అంటే ఈ వీక్ లో మాట్లాడుతున్నాం, గత వీక్ లో కాకుండా ఈ వీక్ గురించి మాట్లాడితే బెలూన్ టాస్క్, బెలూన్స్ పలగొట్టడంలో తనేమో లోపలికి వచ్చి పలగొట్టడం లేదా బయట నుంచి పలగొట్టడం, చేత్తో పలగొట్టడం, ఆ రూల్స్ నాకు అంటే ఈయన కుక్కనికి అర్థమైన మిగతా హౌస్ మేట్స్ ఎవరికి అర్థం కాలేదా? సరే, సంచాలకులు కొన్నిసార్లు చూసి చూడక కొన్ని తప్పులు చేస్తుంటారు, అట్లా అని చెప్పేసి నేను చెప్పింది డెసిషన్ ఏదంటే బిగ్ బాస్ తోనే మాట్లాడతా అంటే నువ్వు బిగ్ బాస్ తోనే మాట్లాడతాను, అక్కడనే ఉండి బయట ఉండి బిగ్ బాస్ తో మాట్లాడుకుంటే పని అయిపోయేది. హౌస్ లోకి వచ్చేసి వీళ్ళందరి మధ్యలో కూర్చుని చేయాల్సిన అవసరమే లేదు. సో అతను చేసుకున్న తప్పులు అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారనడానికి చిన్న ఉదాహరణ ఇదే. ఎవరు అభయ్ నవీన్ స్మూత్ గా బయటకు వెళ్ళడం. రెండవది ఇంకొకటి, ఇతను చేసిన నామినేషన్స్ లిస్ట్ లో కూడా అతను ఒక చిన్న మిస్టేక్ చేశాడు, సెల్ఫ్ నామినేషన్. ఈ రోజు వరకు మనం కొన్ని సీజన్స్ లో కూడా మనం అంటే గత సీజన్స్ లో కూడా మనము పరీక్షిస్తే ఒకసారి వాటిని మనం ఆకలి చేసుకుంటే అంటే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే కొన్ని ఎవరైతే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారో వాళ్ళు ఆ వీక్ లో అవుట్ అయిపోయారు 1-2 చోట్ల. ఈసారి కూడా ఇతను నౌన్ పర్సన్ అయి ఉండి మంచి ఆటగాడు, మంచిగా నాలెడ్జ్ తెలివి ఉన్నవాడు, ఆ అతి తెలివితో అందరికీ సలహాలు ఇస్తూ తను మాత్రం పాటించకుండా నాకు మా డాడీది వాసి అతను ఇచ్చాడు కాబట్టి నేను ఎవరిని నామినేట్ చేయదలుచుకో, అతను చేయలేదు కాబట్టి నేను మాత్రం సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటున్నా అని చెప్పేసి, అంటే ఆ సెల్ఫ్ నామినేషన్ ఏంటంటే నన్ను బయట ఉన్న అభిమానంతో గ్యారెంటీగా నన్ను సేవ్ చేస్తారు అని అనుకున్నాను. చేస్తుంది కొన్ని సందర్భాల్లో చేయొచ్చు కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క హ్యుమానిటీ ఇవన్నీ కూడా ఇతను అంటే ఈ వారం హౌస్ లో బిహేవ్ చేసిన పద్ధతిని చూస్తే ఎవడు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అంత వల్గర్ గా యూజ్ చేసేసి ఎవడరా నువ్వు అని ప్రతిది మాట్లాడి గేమ్ ఆడకుండా అంత కూర్చునేసి వేరేగా కూర్చునేసి ప్రతి దాన్ని కామెంట్ చేస్తూ ఇవన్నీ చేసరికి ఇది చాలా మైనస్ అయింది అతను వెళ్ళడానికి. మెయిన్ రీజన్స్ ఇవి ఇవే ఎక్కువగా. ఎందుకంటే బిగ్ బాస్ ని టార్గెట్ చేసి అందులో ఏంటి ఇంట్లో బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ ఇంట్లో ఏదో ఇబ్బంది పెట్టి ఉంటుందో పిచ్చి పిచ్చి, అందుకే మనకు వచ్చి పిచ్చి పిచ్చి టాస్క్ అన్ని పెడుతున్నాడు. అక్కడ భార్య టార్చర్ తట్టుకోలేక ఇక్కడ మనం ఫుడ్ చేస్తున్నాడు, తినడానికి ఒక టాస్క్ అంట, మనం పసుపు పండడానికి ఒక టాస్క్ అంట, ఇవన్నీ అని చాలా రూడ్ గా బిహేవ్ చేసి సో అది అతనికి చాలా మైనస్ అయింది. ఇక ముందు కూడా దీన్ని మనం ఉన్న ఇప్పుడు ఎవరైతే హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో మిగతా 11 మంది వాళ్ళు దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని గుణపాఠంగా అంటే రాబోయే అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళకు ఇటువంటిది చేయకుండా తాము బ్యాలెన్స్ గా ఆడుకుంటే దే విల్ కంటిన్యూ. సో రియల్ గా చెప్పాలంటే గేమ్ లో కూడా అప్డేట్ అవుతూ వస్తున్న వాళ్ళలో కూడా మనం చూసుకుంటే నిన్న మనం చెప్పాము ఎవరు అభయ్ అండ్ తర్వాత అభయ్ ఒకవేళ సేఫ్ అయితే పృథ్వీరాజ్ కు ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళిద్దరే లిస్ట్ లోకి వచ్చారు ఈ రోజు.
ఈ రోజు వచ్చారు. అవును. మణికంఠ కొంచెం గేమ్ కొంచెం ప్రాక్టీస్ గా ఆడుతున్నాడు, కాకపోతే ఏంటంటే ఎమోషనల్ గా బిహేవ్ చేస్తున్నాడు, అవును పెద్దానికి ఎమోషన్ అవుతున్నాడు. అది ఒక్కటి తను కంట్రోల్ చేసుకుని తను కూడా కంటిన్యూ చేసుకుంటే మణికంఠ వీళ్ళు సేఫ్ అవుతారు. అవును ఇక విష్ణుప్రియ గేమ్ అనేది ఏమి లేకున్నా గానీ ఏదో కొద్దిగా ఫేమ్ తోనే వెళ్ళిపోతున్నది. అవును ఇక నైనిక, సోనియా వాళ్ళ తెలివితో బాగానే ఆడుతున్నారు, సీత కూడా తెలివితో బాగానే ఉంది. ఇక యష్మి కొంచెం తను కూడా ఇంకా ఆయన ముసుగులోనే ఉంది, అసలు అవును. గేమ్ బయటికి రావట్లేదు. అవును. ఇక నిఖిల్ అనేవాడు ఫస్ట్ వీక్ లో చూపించింది, సెకండ్ వీక్ డౌన్ అయినా కానీ థర్డ్ వీక్ లో కొద్దిగా మళ్ళీ కంట్రోల్ అయ్యాది, కవర్ అయ్యాడు. ఇక చూస్తే నబిల్ బాగా ఆడుతున్నాడు. అవును చూసుకుంటే ఆదిత్య కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నాడు గేమ్. అవును ఈ విధంగా వీళ్ళందరినీ తీసుకుంటూ వస్తుంటే ప్రేరణ అనేది కొంచెం ఎక్సైట్మెంట్ లోనే ఉన్నది. ఈ వారం మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇది మెయిన్ మన అభయ్ అవుట్ అవ్వడానికి మనం ఇప్పుడు ఏదైతే మన టైటిల్ కూడా అయితే కాబట్టి అభయ్ అవుట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే బిగ్ బాస్ ని టార్గెట్ చేయడం, అతని యొక్క ప్రవర్తన. హౌస్ మేట్స్ కూడా దాని ప్రవర్తన కొద్దిగా యాక్చువల్గా నిన్ననే వెళ్ళిపోవాలి, కాకపోతే హౌస్ మేట్స్ అందరూ అతను సపోర్ట్ చేయడం వల్లే హౌస్ లో ఉన్నాడు, లేకపోతే నిన్ననే వెళ్ళిపోయేవాడు. కాబట్టి ఇక సీజన్ 9 లోకి వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠం, ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. కాబట్టి హౌస్ మేట్స్ కూడా ఇది ఒక గుణపాఠం. కాబట్టి తప్పనిసరిగా బిగ్ బాస్ రూల్స్ అంటే మీరు బిగ్ బాస్ ఇంటికి వెళ్ళారు కాబట్టి అతని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం యూట్యూబ్ లో వీడియో పెడతాను అంటే మనం యూట్యూబ్ రూల్స్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం అంటే కుదరదు. సేమ్ ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ రూల్ మీరు 100% ఫాలో అవ్వాల్సిందే, ఆ విధంగా చేయాల్సిందే. ఇది ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగినటువంటి అబ్బాయి అవుట్ వెనక అలాగే మరి కొంత అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.